అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్‌షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి పిక్ ఎ కార్డ్ రీడింగ్ అనమాట. మన ఛానల్‌లో పిక్ ఎ కార్డ్ రీడింగ్ చేయక చాలా రోజులవుతుంది. సో, అందుకని చెప్పేసి ఇవాళ చేస్తున్నాను. సో, ఇవాల్టి రీడింగ్ వచ్చేసి ఏంటంటే, హూ ఈజ్ థింకింగ్ అబౌట్ యూ? ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నది చూద్దాము. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఇది వచ్చేసి స్పెసిఫిక్‌గా మీ పర్సన్‌కి సంబంధించిందయితే కాదు. ఈ పీపుల్ ఎవరైనా అయ్యుండొచ్చు అనమాట. రిలేటివ్స్ అయ్యుండొచ్చు, సిబ్లింగ్స్ అయ్యుండొచ్చు, లాంగ్ లాస్ట్ ఫ్రెండ్ అయ్యుండొచ్చు, ఇంకా మీ కలీగ్స్ లేకపోతే మీ బాస్ ఎవరైనా అయ్యుండొచ్చు అనమాట. ఓకే. ఎవరు వాళ్ళు, ఎందుకు మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నది మనము ఈ రింగ్‌లో చూద్దాము. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. మీ ముందు 2 పైల్స్ ఉన్నాయి. పైల్ 1 అండ్ పైల్ 2. పైల్ 1 వచ్చేసి దిస్ కుడ్ బి 1. పైల్ 2 వచ్చేసి టేక్ అ బ్రేక్. సో, మీరు వీడియోని పాజ్ చేసి ఒక 2 మినిట్స్ అలా మెడిటేషన్ చేసుకొని, మీ ఇంట్యూషన్ ఏదైతే కార్డ్ పిక్ చేసుకుంటుందో అది సెలెక్ట్ చేసుకొని, కింద డిస్క్రిప్షన్‌లో నేను టైమింగ్స్ మెన్షన్ చేస్తాను. మీరు వెళ్ళి మీ రీడింగ్ చూడొచ్చు. ఓకే. సో, మనము ఫస్ట్ పైల్ దిస్ కుడ్ బి ద 1తో స్టార్ట్ చేసేద్దాము. హే పైల్ 1, వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మరి మీ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు, ఎందుకు అని చెప్పేసి. ఓకే. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. దిస్ ఈజ్ ఫర్ పైల్ 1. అండ్ గైస్, ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. అట్లీస్ట్ 30-50% మీతో రెజొనేట్ అవ్వాలి. అలా రెజొనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే. మరి చూద్దాము. దిస్ కుడ్ బి ద 1. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్గా చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో, దిస్ కుడ్ బి ద 1. నాకెందుకో ఈ కార్డ్ చూస్తుంటే మీ ఫ్రెండ్, లాంగ్ లాస్ట్ ఫ్రెండ్, చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ అయ్యుండొచ్చు. మీ ఇద్దరి మధ్యలో బాండ్ చాలా స్ట్రాంగ్ ఉండిండొచ్చు. ఓకే. చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరగడం, లేకపోతే ఒకే స్కూల్‌లో చదువుకోవడము, కాలేజ్ సమ్ సార్ట్ ఆఫ్ ఒక ఆహ్, హిస్టరీ అన్నది ఉందనమాట మీ ఇద్దరి మధ్యలో. ఓకే. ఆ పర్సన్ మీ గురించి చాలా చాలా ఆలోచిస్తున్నారు. ఇక్కడ నాకిది చూస్తుంటే ఈ కార్డ్ మీ కనెక్షన్ అన్నది గ్రోత్ అయిన తర్వాత, బాగా ఒక స్టెబిలిటీ వచ్చిందనుకున్న తర్వాత, ఈదర్ మీరు స్ప్లిట్ అప్ అయిపోవడం అనమాట. లైక్ ఫ్యామిలీ వల్లనో, లేకపోతే మ్యారేజ్ వల్లనో అయ్యుండొచ్చు. రైట్? అలాంటిదేదో చూపిస్తుంది. ఒక టైంలో మీరు ఈ పర్సన్ ఆహ్, ఈ ఈ ఈ ఈ పర్సన్ డెస్టినీ అనుకోని ఉండొచ్చు కొంతమంది. ఓకే. లేదంటే ఈ పర్సన్ గూడా మిమ్మల్ని చూసి ఇష్టపడడం లాంటిది. అలా అనమాట. సో, చాలా చాలా స్ట్రాంగ్ బాండ్ ఉండింది మీ ఇద్దరి మధ్యలో. ఓకే. ఒక టైప్ ఆఫ్ అట్రాక్టివ్‌నెస్ గూడా ఉండేది. కానీ అది టైం వెళ్ళే కొద్దీ ఏమైందంటే, ఆ కనెక్షన్ అనేది బ్రేక్ అయిపోయి జస్ట్ ఇద్దరు ఒకరినొకరు గుర్తు తెచ్చుకోవడం మాత్రమే అన్నట్లుందనమాట. ఈదర్ ఒకవేళ మీరు కమ్యూనికేషన్ ఉన్నప్పటికి కూడాను ఈ పర్సన్‌తో జస్ట్ ఇట్స్ నాట్ థాట్ క్లోజ్. ఇంతకుముందున్నంత అంత క్లోజ్ కాదనమాట. ఓకే. సో, సమ్ రీజన్ వల్ల ఎందుకో మీరు విడిపోయినట్లు అనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్యలో అయితే గ్రోత్ బావుండింది. బాగా ఒకరినొకరు అర్థం చేసుకోవడము, మంచి కనెక్షన్ అనమాట. సో, చూద్దాము ఎందుకు అని చెప్పేసి. నాకలా అనిపించింది. లెట్స్ సీ. హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ పైల్ 1? సంహౌ ఎందుకో నాకి ఇది కొంతమందికి రెజొనేట్ అవ్వచ్చు. బట్ నేనైతే ఈ మెసేజ్ ఇవ్వాలి. కొంతమందికి ఈ పర్సన్ ఆపోజిట్ జెండర్ అయ్యుండొచ్చు. మీరు ఫీమేల్ వాచ్ చేస్తుంటే ఈ పర్సన్ గాయ్. మీరు గాయ్ వాచ్ చేస్తుంటే అమ్మాయి అనమాట ఆలోచిస్తుంది. సో, మీ ఇద్దరి మధ్యలో ఒక టైప్ ఆఫ్ వెరీ ఇన్నోసెంట్ వెరీ క్యూట్ కైండ్ ఆఫ్ కనెక్షన్ ఉండిందనమాట మీ మీ ఇద్దరి మధ్యలో. స్కూల్ టైమ్ నుంచి అయ్యుండొచ్చు, కాలేజ్ టైమ్ నుంచి అయ్యుండొచ్చు. సంథింగ్ అలాంటిదేదో ఉందిక్కడ. ఓకే. కానీ ఎందుకు మీ ఇద్దరు విడిపోయారు? సేమ్ జెండర్ గూడా అయ్యుండొచ్చు. బట్ మోస్ట్‌లీ అలా వస్తుందనమాట. హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ పైల్ 1 యూనివర్స్? ప్లీజ్ టెల్ మీ హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ పైల్ 1? 5 ఆఫ్ వాండ్స్. కొంతమందికి ఈ పర్సన్ మీకు కెరియర్‌కి సంబంధించి, ఓకే, మీ వర్క్ ఏరియాలో పరిచయం అయ్యుండొచ్చు, కలీగ్ అయ్యుండొచ్చు. ఒక నిమిషం ఇంకా కార్డ్స్ తీసుకొని రీడింగ్ కంటిన్యూ చేద్దాము. హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ పైల్ 1? కింగ్ ఆఫ్ స్వర్డ్స్, ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్,
ఏస్ ఆఫ్ కప్స్. బాటమ్ ఆఫ్ ది డెక్ వచ్చేసి కొంతమందికి నేను అన్నట్లు ఇక్కడ స్కూల్ ఫ్రెండ్ వాళ్ళంతా అయ్యుండొచ్చు. కానీ ఇక్కడ కొంతమందికి ఇంకోటేంటంటే, ఈ పర్సన్ మీకు వర్క్ ఏరియాలో లేకపోతే అదే పర్సన్ వర్క్ కంటిన్యూ అయ్యుండొచ్చు. ఓకే. సో, వర్క్ ఏరియాలో కలిసుండొచ్చు. సో, ఎప్పుడు మీకు వర్క్‌లో మిగతా వాళ్ళు కాంపిటీటివ్‌గా ఉన్నప్పుడు హెల్ప్ చేయడానికి మీకు లైక్ టీమ్ ఒక సపోర్టివ్‌నెస్ లాగనమాట. మోటివేట్ చేయడానికి ఈ పర్సన్ హెల్ప్ చేస్తూ ఉండడం అనమాట. ఆహ్, హ్మ్. ఒకవేళ మీకు వర్క్ ఏరియా కాకపోయినా సరే, జనరల్‌గానే ఈ పర్సన్‌తో మీరు లైఫ్‌లో ఎప్పుడు కాంపిటీటివ్‌గా ఉంటూ ఉండడం అనమాట. లైక్ ఆహ్, వాళ్ళు ముందుకు వెళ్తున్నారంటే మీరు వాళ్ళని చూసి నేర్చుకొని, నేను కూడా చేయగలుగుతాను ఇలా అనమాట. సో, కొంతమందికి అలాంటి పర్సన్ అయ్యుండొచ్చు. ఎందుకో నాకిక్కడ చాలా మందికి కాలేజ్ నుంచి, లేకపోతే స్కూల్ నుంచి, లేకపోతే జాబ్ కోసమో ఇలా ప్రిపేర్ అవుతున్నప్పుడు, సంథింగ్ ఏదో మీరు నేర్చుకుంటున్నప్పుడు లేకపోతే లైక్ జాబ్ కోసం అప్లై చేస్తున్నప్పుడు సంథింగ్ అలా రిలేటెడ్ లైక్ యూపీఎస్‌సి రైట్? ఆ! సివిల్ సర్వీస్ కోసము, సంథింగ్ గవర్నమెంట్ ఎగ్జామ్ కోసము, ఇలా ప్రిపేర్ అవుతున్న టైంలో మీరు ఈ పర్సన్‌తో ఉండిండొచ్చు. ఇద్దరు కలిసి చదువుకోవడము, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడము, లైక్ ఒకరికొకరు సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి హెల్ప్ చేసుండొచ్చనమాట. కాంపిటీషన్‌లో ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళకు లైక్ వాళ్ళు రీచ్ అవ్వడానికి ఒక పొజిషన్‌లో, లేకపోతే మీరు ఒక పొజిషన్‌లో రీచ్ అవ్వడానికి వీళ్ళు మీకు హెల్ప్ చేసుండొచ్చనమాట. కానీ ఇక్కడ ఏమైందంటే ఏస్ ఆఫ్ కప్స్‌తో మీ ఇద్దరి బాండ్ మధ్యలో ఈదర్ ఒక లవ్ కనెక్షన్, ఓకే. రొమాంటిక్ పార్ట్నర్ కనెక్షన్, మీ పార్ట్నర్ అయ్యుండొచ్చు. లేకపోతే మీకిష్టమైన వ్యక్తి లవర్ కైండ్ ఆఫ్ థింగ్ ఎవరన్నా డిస్టర్బ్ చేసుండొచ్చు ఈ కనెక్షన్‌ని. నాకిక్కడ ఎందుకు అనిపిస్తుందంటే, ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్‌తో ఒక్కసారిగా వేరే లవ్ అన్నది లేకపోతే పార్ట్నర్ థింగ్ అనేది ఏదైనా రిలేషన్‌కి సంబంధించి మీరు ఎలాగైనా తీసుకోవచ్చు అది ఓకే. అలాంటిది ఏదో మీ ఇద్దరి మధ్యలో ఇన్వాల్వ్ అయ్యేటప్పటికి చాలా చాలా డిస్టర్బెన్స్ కాజ్ చేసింది మీ కనెక్షన్‌లో. గొడవలు స్టార్ట్ అవ్వడము, మీ ఇద్దరు కూడా మాట్లాడుకోకుండా ఉండడము, ఇక్కడ ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ జరగడము. సో, సమ్ సార్ట్ ఆఫ్ ఇలాంటి సంథింగ్ ఏదో ఇక్కడ జరిగిందనమాట. సో, దానివల్ల ఇక్కడ ఎయిట్ ఆఫ్ స్వోర్డ్స్‌తో మీరు లేకపోతే మీ పర్సన్ ఏమనుకున్నారు అనిపిస్తుందంటే ఇక్కడ ఈ రీడింగ్‌లో మీరు డిసైడ్ అవ్వడము. ఈ కనెక్షన్ లైక్ కంటిన్యూ చేస్తే ఈదర్ వేరే వాళ్ళని అప్సెట్ చేస్తుంది. లేకపోతే లవ్ అలాంటిదన్నది ఏదైనా జరిగింటే మీ ఇద్దరి మధ్యలో ఇంకో పర్సన్ ఉండి ఇలాంటివంతా ఇంట్రెస్ట్ లేదు అని చెప్పడము. సో, ఎయిట్ ఆఫ్ స్వోర్డ్స్ వల్ల ఓవర్ థింకింగ్ అనేది స్టార్ట్ చేసి ఇంకా ఈ కనెక్షన్ ముందుకు తీసుకొని వెళ్ళలేము. ఎందుకైనా మంచిది ఇక్కడితో స్టాప్ చేయడం అనమాట. సో, సమ్ సార్ట్ ఆఫ్ థర్డ్ ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల ఇద్దరు మీ పార్ట్నర్ వల్ల లైక్ మీరు ఆ టైంలో లేకపోతే ఈ టైంలో అయినా సరే ఈ రీసెంట్‌లో వేరే పర్సన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇద్దరి మధ్యలో ఒక టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ లాంటిదేదో క్రియేట్ అయిందనమాట. ఆ డిస్టర్బెన్స్ ఇదే రొమాంటిక్ డిస్టర్బెన్స్ అయ్యుండొచ్చు. ఐ మీన్ అది చెప్తే మీకు కొంచెం అర్థమవుతుందన్నట్టు అలా చెప్తున్నాను. లవ్‌కి రిలేటెడ్, రిలేషన్‌కి, ఎమోషన్‌కి సంబంధించి ఇలాంటిదనమాట. సో, అలాంటి డిస్టర్బెన్స్ ఏదో క్రియేట్ అవ్వడం వల్ల మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ అయ్యి ఇక్కడ మూవ్ ఆన్ లైక్ స్టక్ అవ్వడం వల్ల వన్ పర్సన్ వేరే పర్సన్‌తో లేదు మన కనెక్షన్ కంటిన్యూ అవ్వడం కష్టము. యెస్ బాండ్ అయితే చాలా స్ట్రాంగుంది. కానీ వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయడము, వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము, వాళ్ళని అప్సెట్ చేయడము ఇష్టం లేదు అని వన్ పర్సన్ ఈ కనెక్షన్ చెప్పడం వల్ల మీ ఇద్దరు స్ప్లిట్ అయినట్లు అనిపిస్తుంది ఇక్కడ. ఓకే. సో, రైట్ నౌ ఇక్కడ ఏమవుతుందంటే ఈవెన్ దో మీరు అలా మూవ్ అయినప్పటికీను ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతూ ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ సేమ్ జెండర్ అయ్యుండొచ్చు, ఆపోజిట్ అనమాట. లైక్ ఎవరో ఎక్స్‌టర్నల్ పర్సన్ వల్ల స్ప్లిట్ అప్ అవ్వడం అనేది జరిగింది. ఇంకా చూద్దాము. హూ ఈస్ థింకింగ్ ఆఫ్ పైల్ 1. అదొక్కటే కాదు మీ కనెక్షన్ వల్ల నాకు ఇంకొకటి ఇక్కడ ఏమనిపిస్తుందంటే, మీది జనరల్‌గా అయినా సరే అవతల పర్సన్ లైక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడము, 5 ఆఫ్ వాండ్స్‌తో గొడవలు క్రియేట్ చేయడం అనమాట. మీ ఇద్దరు మాట్లాడుకోకూడదు అని చెప్పేసి ఆహ్, లైక్ దూరంగా ఉండాలి అని చెప్పేసి ఇలాంటిదంతా ఏదో జరిగింటుంది. ఓకే. ఈవెన్ మీరు జనరల్‌గానే హెల్ప్ చేసుకోవాలి ఒకరికొకరు అనుకున్నా కూడా ఇష్టం లేదనమాట. సంథింగ్ ఏదో ఒకవేళ టెక్స్ట్‌కి సంబంధించి ఇక్కడ ఆహ్, అంటే మెసేజ్ కానివ్వండి, టెక్స్ట్ కానివ్వండి, జనరల్‌గా మాట్లాడుతున్నా అది కూడా నచ్చలేదనమాట ఇంకో పర్సన్‌కి. దానివల్ల
మీ మీరు లైక్ ఈ పర్సన్ ఎవరైతే మీ గురించి ఆలోచిస్తున్నారో, ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ ఎండ్ అవుతేనే బెస్ట్. ఎందుకంటే వీళ్ళు స్టక్ అవుతూ ఉన్నట్లు ఫీల్ అయ్యారనమాట. కానీ ఒక టైంలో మాత్రం ఈ పర్సన్ డెఫినైట్‌లీ మీరు వాళ్ళ లైఫ్‌లో ఉండాలి. మీరు వాళ్ళ టైప్ ఆఫ్ డెస్టినీ అన్నట్లు ఫీల్ అయ్యారు. ఓకే. ఆయన వెరీ కొంచెం నాకు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కష్టమవుతుంది ఇవాళ రీడింగ్‌లో. ఎందుకంటే ఇక్కడ 3 పీపుల్ ఇన్వాల్వ్ ఉన్నారు. ఎవరితో ఏమని చెప్పాలో తెలియట్లేదనమాట నాకు. సో, కొంచెము టఫ్ రీడింగే అని చెప్పొచ్చు. కొంతమందికి ఇక్కడ నాకు మామ్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల, ఒకరి మదర్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల గూడా మీ ఇద్దరి మధ్యలో ఒక టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి మీరు దూరం అయినట్లు కూడా చూపిస్తుంది. ఓకే. ఆ పర్సన్ వాళ్ళ మామ్‌కి నచ్చకపోవడము, లేకపోతే ఆహ్, లైక్ సంథింగ్ అలా. లైక్ మామ్ లేకపోతే మదర్‌లీ ఫిగర్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట ఇంట్లో. వాళ్ళకి నచ్చకపోవడము, ఫెమినైన్ ఫిగర్ గూడా అయ్యుండొచ్చు. అందుకని చెప్పేసి ఈ పర్సన్ మీ నుంచి దూరం అవ్వడమే బెస్ట్ అని చెప్పేసి దూరం అయిపోవడము. ఎమోషనల్లీ వాళ్ళు చాలా చాలా డ్రైన్ అవుతున్నారనమాట. లైక్ అక్కడ, ఇక్కడ ఎప్పుడు లైక్ మీ సైడ్ రావాలా? లేకపోతే వాళ్ళతోనే లైక్ వాళ్ళు చెప్పిందే వినాలా? వాళ్ళతో ఉండాలా? అన్నది అర్థం గాక కన్‌ఫ్యూజ్ అయిపోయి మధ్యలో ఉండడము. సో, దానివల్ల అది నచ్చక ఈ పర్సన్ లైక్ వేరే థింగ్స్‌ని చూజ్ చేసుకొని మిమ్మల్ని లైక్ మీకు బాయ్ చెప్పడం లాంటిదనమాట. ఓకే. ఎందుకంటే ఈ పర్సన్‌కి అవతల కనెక్షన్ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపించుండొచ్చు. లేకపోతే ఒకవేళ పేరెంట్సే అయిందనుకోండి, ఇంకా వాళ్ళు లూజ్ చేసుకోవడం ఇష్టం లేదు గదా! ఒకవేళ మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే. సో, కాబట్టి అలాంటిదేదో జరిగింది. లైక్ ఆ డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పేసి. హూ ఈస్ దిస్ పర్సన్ థింకింగ్ ఆఫ్ ఫైల్ 1 యూనివర్స్? నేనెప్పుడు ఇది చెప్పను. కానీ నాకెందుకో ఈ రీడింగ్‌లో పైల్ 1 మీకోసం మీ పర్సన్‌కి జస్ట్ మీకొక హింట్ లాగా ఎవరు అయ్యుండొచ్చని. ఈ పర్సన్‌కి టాటూస్ గూడా ఉండిండొచ్చు బాడీ మీద. ఇప్పుడైతే చాలా మందికి బట్ స్పెసిఫిక్‌గా ఎందుకో ఆ మెసేజ్ ఒస్తుంది. కొంచెము టైప్ ఆఫ్ టాటూ, కొంచెము ఫంకీ కైండ్ ఆఫ్ జ్యువెలరీ అలా ఉంటుంది గదా! అలా వేసుకోవడము సంథింగ్ అలా అనమాట అనిపిస్తుంది. అట్‌లీస్ట్ ఒకరికి ఇద్దరికి రెజొనేట్ అవ్వచ్చు ఈ మెసేజ్. సో, మీకు గుర్తుకు రావచ్చు. ఓహ్! ఈ పర్సనా అని చెప్పేసి. సో, అందుకని చెప్తున్నాను. ఓకే. సో, యాహ్! సంథింగ్ అలాంటిదేదో ఉందిక్కడ. జస్టిస్. One more universe. Give me one more card. Ace of Wands. కొంతమందికి ఈ పర్సన్ ఇంకా లైక్ జస్టిస్ కార్డ్‌తో ఇక్కడ ఈ పర్సన్ లీగల్ మ్యాటర్‌కి సంబంధించి లైక్ కోర్ట్‌కి, పోలీస్‌కి ఆహ్, గవర్నమెంట్ దానికి సంబంధించి నేను అన్నాను కదా! ఇక్కడెక్కడో దానికి సంబంధించి జాబ్‌లో గూడా పరిచయం అయ్యుండొచ్చన్నాను. పరిచయం అయ్యుండొచ్చు. లేకపోతే మీరక్కడ వర్క్ చేసుండొచ్చు. లేకపోతే మీరు దానికోసం ప్రిపేర్ అయ్యుండొచ్చు. సో, జస్టిస్ అనమాట. లీగల్ మ్యాటర్‌కి సంబంధించి ఇక్కడేదో. కొంతమందికేంటంటే ఇక్కడ జస్టిస్‌తో ఒకవేళ ఈ పర్సన్ మీ పార్ట్నర్ అలా అయ్యుంటే మీ ఇద్దరు సెపరేట్ అయిపోయుండొచ్చు. ఓకే. సెపరేట్ అయిపోయిన తర్వాత అది గూడా ఎందుకంటే సమ్ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల. థర్డ్ పార్టీ అగైన్ రిలేటివ్, మదర్ ఇన్ లాస్, ఫాదర్ ఇన్ లాస్ ఆర్ సిస్టర్ ఇన్ లా ఇలాంటి వాళ్ళుంటారు గదా! వాళ్ళ వల్ల గూడా మీరిక్కడ సెపరేట్ అయ్యుండొచ్చనమాట. వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల ఏంటంటే మీకు ఇక్కడ ఆహ్ వా వా వాళ్ళు డిస్టర్బెన్స్ కాజ్ చేసుండొచ్చు. వాళ్ళు ఏదో చెప్పడం వల్ల, సమ్ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇవ్వడం వల్ల నెగెటివ్‌గా మీ ఇద్దరు ఏమని డిసైడ్ అయ్యారంటే ఇట్స్ దూరం అయిపోవడమే బెస్ట్ అని చెప్పేసి. లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ మీరు అయ్యుంటే ఇంతకుముందు పెళ్లి అంతా అయ్యుంటే వేరే వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు జరిగి, ఆర్గ్యుమెంట్స్ జరిగి మీరు స్ప్లిట్ అప్ అయిపోవడం అన్నమాట. కొంతమందికి ఈ గొడవ ఎందుకు కూడా కాజ్ అయ్యుండొచ్చంటే జస్ట్ మీరు వర్క్ చేయాలనుకోవడము, కొత్తగా ఏదైనా బిజినెస్ లాంటిది అలా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ పర్సన్ లైక్ జనరల్లీ ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవడము, వాళ్ళుండి ఎందుకు వర్క్ చేయాలి అని చెప్పడము ఇలాంటిదంతా అనమాట. సో, అలాంటి వాళ్ళ గురించి కూడా లైక్ దానివల్ల కూడా స్ప్లిట్ అప్ అయ్యుండొచ్చు. సో, ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఓకే. సమ్ సార్ట్ ఆఫ్ సెపరేషన్ అయితే ఉంది కాబట్టే వీళ్ళు మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు వాళ్ళు ఆలోచిస్తున్నారా లేదా అని చూస్తూ ఉండిండొచ్చు. ఎవరు ఈ పర్సన్ తెలుసుకోవాలనుకునుండొచ్చు. సో, ఈ పర్సన్ అనమాట. చాలా మందికి వెరీ, వెరీ స్ట్రాంగ్ లీగల్ మ్యాటర్‌కి లైక్ లీగల్ మ్యాటర్ అంటే కొంతమందికి సెపరేషన్ అయ్యుండొచ్చు. కొంతమందికి ఈ పర్సన్
సంబంధించి నేను అంటాను కదా! అడ్వకేట్, లాయర్ నాకు వర్డ్స్ ఎక్కువ తెలీదు. ఇంకా ఆ ఫీల్డ్‌లో ఏమేమి ఉంటాయో అని చెప్పేసి. సో, మీకు ఒక ఐడియా రావడానికి చెప్తున్నాను. సో, ఆ పర్సన్ అయ్యుండొచ్చు మీ గురించి ఆలోచిస్తున్నారు. కొంతమందికి దూరం అవ్వడానికి రీజన్ గూడా వచ్చేసి ఏంటంటే, నేను ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. నేను ఫోకస్ చేయలేను. దూరం ఉంటేనే బెస్ట్. నేను న్యూ బిగినింగ్ స్టార్ట్ అయ్యేంత వరకు, నా లైఫ్‌లో కెరియర్ అనేది సెట్ అయ్యేంత వరకు దూరంగా ఉంటేనే బెస్ట్ అని చెప్పి అనమాట. ఈ పర్సన్ ఆలోచిస్తుంది. ఓకే. ఇన్ని సినారియోస్ ఉన్నాయి. సో, మాక్సిమం సినారియో మీకు ఏది రెజొనేట్ అవుతుందో అది తీసుకోండి. ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు కాబట్టి నేను అందరికి తగ్గట్టు ఇవ్వాలి. మరి చూద్దాము ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆలోచిస్తున్నారు. యెస్. వీళ్ళు మీ గురించి ఆలోచిస్తుంది. చాలా చాలా గొడవలు జరిగినట్లు అనిపిస్తుంది. గొడవలు మీ ఇద్దరి మధ్యలోనే జరిగిండొచ్చు. లేకపోతే మీ ఇద్దరి మధ్యలో మీ ఇద్దరి వల్ల వేరే వాళ్ళ వ లైక్ నాకది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రావట్లేదు. మీ ఇద్దరి వల్ల వేరే పర్సన్‌తో జరిగిండొచ్చు. ఓకే. 3 పీపుల్ ఉంటే ఎంత కష్టం అవుతుందని చెప్పేసి ఇప్పుడే అర్థమవుతుంది నాకు ఈ రీడింగ్ చేసిన తర్వాత. వై దిస్ పర్సన్ ఈస్ థింకింగ్ ఆఫ్ పైల్ 1. ఎందుకు ఇక్కడ స్ట్రాంగ్ పైల్ 1 రీడింగ్ స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ. మోస్ట్‌లీ ఫీమేల్ చూస్తున్నట్లు అనిపిస్తుంది. పైల్ 1 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు. ఫీమేల్ పర్సన్ అయ్యుండొచ్చు. మీరు చూస్తున్న వాళ్ళు. మీరు మీరు అనుకుంటుంది ఒక గాయ్ గురించి. ఒక మాస్కులిన్ ఎనర్జీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారా లేదా అని చెప్పేసి. మీరిక్కడ ఓవర్ స్ట్రెస్ తీసుకుంటూ ఉండొచ్చు. నాకు ఎనర్జీ వైస్‌గా ఇట్స్ ఓకే. మీరు ఒక అబ్బాయి రీడింగ్ చూస్తూ ఉండొచ్చు. బట్ ఎనర్జీ వైస్‌గా నాకిక్కడ ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతుందది. సో, జస్ట్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసింది గూడా మీ కనెక్షన్ మధ్యలో డిస్టర్బ్ చేసింది గూడా ఒక అనదర్ ఫెమినైన్ ఎనర్జీనే అన్నట్లు అనిపిస్తుంది నాకిక్కడ. చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం లాంటిదనమాట ఇక్కడ. అనదర్ ఫెమినైన్ ఎనర్జీ. రెజొనేట్ అయిన మెసేజెస్ మాత్రం తీసుకోండి. రెజొనేట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు. మీరు నెక్స్ట్ పైల్ చూడొచ్చు. లేదు అనంటే ఇట్స్ ఓకే. అండ్ చాలామంది ఇంకోటి కన్‌ఫ్యూజ్ అవుతారు. కొంతమంది నేను రీడింగ్స్‌లో చెక్ చేశాను. కొంతమంది వచ్చేసి మ్యామ్ నాకు ఫస్ట్ పైల్ కన్నా సెకండ్ పైల్ రెజొనేట్ అయింది. ఏది తీసుకోవాలంటే మీరు మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేసి ఫస్ట్ కార్డ్ పిక్ చేసుకునేటప్పుడు పిక్ చేసుకోవాలనమాట. ఓకే. కొంతమంది జస్ట్ అలా చూసి పిక్ చేసుకుంటే అలా ఉండదనమాట. ఇంట్యూషన్ మీది ఏదైతే చెప్తుందో స్ట్రాంగ్‌గా దాన్ని పిక్ చేసుకోవాలి. ఓకే. అలా అవ్వనప్పుడు మీకు వేరే పైల్ రెజొనేట్ అవుతుంది అనంటే దాని అర్థం ఏంటంటే యూనివర్స్ మీకు ఇండైరెక్ట్‌గా ఆ పైల్ చూపించిందని. సో, ఆ పైల్ రెజొనేట్ అవుతుంది. ఇది కాదు నీ ఇంట్యూషన్ మీద ఇంకా నువ్వు ఫోకస్ చేయాలి. అదొక మెసేజ్. సో, మీరు ఏదైతే పైల్ మీకు ఎక్కువ రెజొనేట్ అవుతుందో అది మాత్రమే మీ స్టోరీ. ఓకే. ఒకసారి మన మైండ్ వస్తే డిస్టర్బెన్స్‌లో థింక్ చేయడం స్టార్ట్ చేస్తే సెలెక్ట్ చేసుకోవడం కష్టం అనమాట. మైండ్‌ని యూజ్ చేసి చేసుకోకూడదు. ఇంట్యూషన్ ఈజ్ నాట్ కంప్లీట్‌లీ మైండ్. వై దిస్ పర్సన్ ఈస్ థింకింగ్ అబౌట్ పైల్ 1. 10 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ మీకు చాలా బాధ పెట్టిండొచ్చు. ఓకే. ఇమ్మెచ్యూర్‌గా బిహేవ్ చేశారు. చాలా చాలా హర్ట్ చేశారు వాళ్ళ వర్డ్స్‌తో. కొంతమందికి నేను వేరే వాళ్ళతోనే ఉండాలి. ఆ థర్డ్ పర్సన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి నీతో ఉండడం కష్టము అని చెప్పేసి మీకు దూరం చేసిండొచ్చు. సో, ఈ పర్సన్ మీ గురించి ఆలోచించడానికి ఇంకో రీజన్ ఏంటంటే ఈ పర్సన్ మీకు అన్నెసెసరీగా థింక్ చేయడము. లైక్ మిమ్మల్ని మీకు ఓవర్ థింకింగ్ క్రియేట్ చేయడము, మీకు యాంగ్జైటీని క్రియేట్ చేయడము ఇలాంటిదనమాట. చాలా చాలా హర్ట్ చేశారు. అందుకని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అదొకటే కాదు వీళ్ళు ఇంకోటి ఏంటంటే ఎలా హీల్ చేయాలి మీతో. లైక్ ఈ కనెక్షన్‌ని ఎలా హీల్ చేయాలని. ఇక్కడ ఆహ్, హై ప్రీస్టెస్ ఎనర్జీ చూపిస్తుంది. హై ప్రీస్టెస్ ఎనర్జీతో ఈ పర్సన్ కొంతమందికి రీజన్ ఇచ్చి వీళ్ళు మూవ్ అయ్యుండొచ్చు. కొంతమందికి రీజన్ ఇవ్వకుండా ఏదో సీక్రెట్ లాంటిది మెయింటైన్ చేసి సైలెంట్‌గా మిమ్మల్ని బ్లాక్ చేయడము, లేకపోతే మెల్లిమెల్లిగా మాటలు తగ్గిచ్చేసి దూరం చేయడం లాంటిదనమాట. వై పైల్ 1's person is thinking about them now. The Hierophant.
ఎందుకో కొంతమందికి స్ట్రాంగ్ మ్యారేజ్ కూడా చూపిస్తుంది. మ్యారేజ్ అయ్యుండొచ్చు, పార్ట్నర్ అయ్యుండొచ్చు ఈ పర్సన్. ఓకే. సో, ఎందుకు వీళ్ళు ఆలోచిస్తున్నారు అనంటే, యాజ్ ఐ సెడ్ నేను అన్ని సినారియోలు చెప్పాలి. కానీ హైయెస్ట్ ఏది రిఫ్లెక్ట్ అవుతుందో మీకు ఫస్ట్ ఆ మెసేజ్ ఇస్తాను. ఈ పర్సన్ మీ ఇద్దరు అంత క్లోజ్ ఉన్నారని చెప్పానా నేను. ఒక టైంలో మీ ఇద్దరు నాకు తెలిసి నిజంగానే మీ మధ్య లైక్ ఏస్ ఆఫ్ కప్స్ కూడా చూపించింది. మీరు ఫస్ట్ ఫ్రెండ్‌షిప్‌గా ఉండి ఒకరినొకరు అర్థం చేసుకొని కనెక్షన్ స్ట్రాంగ్ అయిన తర్వాత ఇద్దరు ఒకరికి స్ప్లిట్ అప్ ఎంగేజ్‌మెంట్ తర్వాత లేకపోతే మ్యారేజ్ తర్వాత నేను స్టోరీ నేను నరేట్ చేస్తున్నాను. మీకు ఎలా రెజొనేట్ అవుతుందో తీసుకోండి. రెజొనేట్ అవ్వకపోతే ఇట్స్ అప్ టు యూ. ఓకే. సో, ఇక్కడ స్టోరీ నాకు ఏదైతే వినిపిస్తుందో అది చెప్తున్నాను. సో, ఇక్కడ మీరు అనుకోని ఉండొచ్చు ఈ పర్సన్ మీ పర్మనెంట్ లైఫ్ పార్ట్నర్ కావచ్చు, డెస్టినీ అని చెప్పేసి. కానీ అది జరిగే లోపే ఈదర్ వీళ్ళు మీతో ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం దానికి సంబంధించి, లేకపోతే మీరు చెప్పకపోవడము. ఒకవేళ చెప్పినా ఒక పర్సన్ నో చెప్పడం వల్ల ఇలాంటిదేదో జరిగి కొంతమంది వేరే వాళ్ళతో మూవ్ ఆన్ అయిపోవడం. వేరే పర్సన్‌తో పెళ్లయిపోవడము, లేకపోతే కంప్లీట్‌లీ వేరే కంట్రీకో, లేకపోతే వేరే ప్లేస్‌కో ఇలాంటిదనమాట. దూరం అయిపోవడం లాంటిదేదో జరిగింది. ఓకే. అలా జరిగిన వెంటనే ఒక టైమ్ పీరియడ్ తర్వాత ఈ పర్సన్‌కి మీరు గుర్తు రావడము, మిస్ చేసుకోవడం లాంటిది అన్నదనమాట. ఓకే. సో, పెళ్ళికి సంబంధించి అలా ఏదో ఉంది. అప్పుడు జరగలేదు. ఇప్పుడు జరిగింటే బాగుండే అన్న రిగ్రెషన్‌లో వీళ్ళున్నారు. అందుకే ఆలోచిస్తున్నారు. మీరు వాళ్ళకి పర్ఫెక్ట్ పార్ట్నర్ అని చెప్పేసి, వాళ్ళు చేసింది మిస్టేక్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్. ఓకే. కొంతమందికి అది. కొంతమందికి ఏంటంటే ఈ పర్సన్‌తో మీకు ఆల్రెడీ మ్యారీడ్ మీ పార్ట్నర్ అయ్యుండొచ్చు. సెపరేషన్‌లో అలా ఉన్నారనుకోండి. ఈ పర్సన్ ఇప్పుడు ఆ మ్యారేజ్‌లో వీళ్ళు కాజ్ చేసిన ప్రాబ్లమ్‌ని వేరే వాళ్ళ మాటలు విని మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన దాని గురించి ఆలోచిస్తున్నారు. దాని గురించి మొత్తం సెట్ చేయాలి. ఎలాగైనా సరే మాట్లాడాలి. ఈ ఓవర్ థింకింగ్‌ని ఎండ్ చేయాలి అన్నదనమాట. కొంతమందికి నాకు ఇక్కడ వెరీ వియర్డ్ మెసేజ్ వస్తుంది. ఈ పర్సన్ దీనికి సంబంధించి మీ కనెక్షన్‌కి సంబంధించి మీరెలా అయితే టారో రీడింగ్స్ చూస్తున్నారో మేబీ వాళ్ళు టారో రీడింగ్స్ చూస్తూ ఉండకపోవచ్చు. బట్ సమ్‌హౌ మీ గురించి ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడం కోసము, తెలుసుకోవడం కోసం అలా ట్రై చేస్తూ ఉండొచ్చు. ఓకే. సో, మీ ఇద్దరి మధ్యలో ఏదో సంథింగ్ ఇన్‌కంప్లీట్ అయితే మిగిలిపోయింది పైల్ 1. అందుకని చెప్పేసి లైక్ ఎవరో వేరే పర్సన్ వల్ల చాలా చాలా స్ట్రాంగ్ వేరే పర్సన్ వల్ల మీ ఇద్దరి మధ్యలో గొడవలు జరగడం కాదు. వీళ్ళు మీకు చాలా హెల్ప్ చేశారు. మీ ఇద్దరి కనెక్షన్ బావుండింది. సమ్ థర్డ్ ఇన్‌ఫ్లుయెన్స్ వల్ల. నేను చెప్పాను గదా! పెళ్ళయ్యి ఇలా అయితే ఆహ్, ఇన్‌లాస్ వల్ల లేకపోతే సమ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ వల్ల ఖచ్చితంగా స్ప్లిట్ అప్ అవ్వడము. ఫ్రెండ్స్ అయినా సరే వేరే పర్సన్ వల్ల సంథింగ్ అలా ఏదో జరిగింది. మీరు దూరం అయ్యారు. కానీ దూరం అయిన తర్వాత ఈ పర్సన్ మీ గురించి ఇప్పుడు చాలా చాలా ఆలోచిస్తున్నారు. కొంతమందికి రిగ్రెషన్‌లో ఉన్నారు. స్ట్రాంగ్ రిగ్రెషన్. ఇది చెప్తే మీకు వియర్డ్ అనిపించొచ్చు. బట్ యెస్, మీ ఇద్దరి మధ్యలో ఒక స్ట్రాంగ్ పొటెన్షియల్ పార్ట్నర్‌షిప్ టైప్, డెస్టినీ టైప్ అనేది ఉండింది. కానీ అది జరగలేదు అని చెప్పేసి ఈ పర్సన్ ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించి బాధపడ్డము. మీరు పర్ఫెక్ట్ పార్ట్నర్ లూజ్ అయిపోయానే ఈ పర్సన్‌ని అన్నదనమాట. ఓకే. సో, ఎవరైనా అయ్యుండొచ్చు వీళ్ళు. జస్ట్ ఇది ఇవాల్టి రీడింగ్. మీకు రెజొనేట్ అయిందనుకుంటున్నాను. ఆనెస్ట్‌గా చెప్తాను. నాకైతే చాలా కష్టమైంది ఎనర్జీని రీడ్ చేయడానికి. కొంతమంది కామెంట్స్‌లో చెప్తారు, మ్యామ్ సరిగ్గా చెప్పండి అనంటే, నో. ఎందుకంటే ఎనర్జీ రీడింగ్‌ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫ్లెక్ట్ అవుతున్నది మెసేజ్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టమవుతుందనమాట. అండ్ అందులో ఒకటే సిమిలర్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు కాదు చూస్తుంది. జనరల్ రీడింగ్ కాబట్టి అన్ని విధాలుగా నేను చెక్ చేసి ఏ ఎనర్జీ మాక్సిమం రిఫ్లెక్ట్ అవుతుందో అది ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తుంది. సో, కొన్ని సార్లు కష్టమవుతుంది. బట్ స్టిల్ మీకిది రెజొనేట్ అయ్యింది. మీకు ఈ పర్సన్ ఎవరో గుర్తొచ్చారు అని చెప్పి అనుకుంటున్నాను. వీళ్ళు మీ లైఫ్‌లో వచ్చే ఛాన్సెస్ ఉందా అనంటే ఆల్రెడీ కొంతమందికి ఉండిండొచ్చు అనిపిస్తుంది. ఇద్దరు వీళ్ళు మీతో టెక్స్ట్ చేస్తూ ఉండడము, ఫ్రెండ్లీగా ఉండడం లాంటిది అన్నది జరుగుతుంది. కానీ వాళ్ళు ఎంత ఫ్రెండ్లీగున్నా డీప్ డౌన్ మాత్రం రిగ్రెషన్‌లో ఉన్నారు. లైక్ ఏం జరగలేదే మన ఇద్దరి మధ్యలో అని చెప్పేసి. కొంతమందికి వీళ్ళు జస్ట్ ఆలోచిస్తూ ఉండడం దూరం నుంచి ఇలా జరిగిందే అని చెప్పేసి అనమాట. కమ్యూనికేట్ చేస్తారా అనంటే హ్మ్. నాకు తెలీదు మరి. వీళ్ళదే కమ్యూనికేట్ చూద్దాము. ఆల్రెడీ ఉన్నట్లు అనిపిస్తుంది టచ్‌లో. మీ గురించయితే డెఫినెట్‌లీ స్టాక్ చేస్తూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉన్నారు. కమ్యూనికేట్ చేశారు. చెప్పానా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పేసి. చేసే ఛాన్సెస్ ఉంది కమ్యూనికేట్. ఎప్పుడైనా మాట్లాడొచ్చు అని. కొంతమంది కాంటాక్ట్ ఉండకపోయుండొచ్చు ఈ పర్సన్. సో, కాబట్టి జస్ట్ థింకింగ్ మాత్రమే. ఓకే. సో, ఇదొచ్చేసి మీ రీడింగ్ పైల్ 1. ఇది మీతో రెజొనేట్ అయిందనుకుంటున్నాను. నేను మాక్సిమం ట్రై చేశాను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి.
రెజొనేట్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ. హే పైల్ టు వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం మరి ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు, ఎందుకు ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పేసి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి మీ రీడింగ్. అండ్ పైల్ టు ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకోసం కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అట్లీస్ట్ ఒక 30-50% అయినా సరే మీతో రెజొనేట్ అవ్వాలి. అలా రెజొనేట్ అవుతూనే ఇది మీ స్టోరీ, లేకపోతే ఇది మీ స్టోరీ కాదు. ఇద్దరు మీరు ఇంకో పైల్ చూడండి, లేకపోతే అది కూడా రెజొనేట్ అవ్వకపోతే ఇంకా మీ రీడింగ్ కాదని చెప్పేసి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టేక్ అ బ్రేక్. మీరు సెలెక్ట్ చేసుకున్న పైల్ వచ్చేసి టేక్ అ బ్రేక్. సో మీరు ఈ పర్సన్ ఒక సర్టన్ టైంలో రీసెంట్లీ అయి ఉండొచ్చు, లేకపోతే కొంచెం టైం కూడా గడిచిపోయి ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవ, లేకపోతే ఏదైనా డిస్టర్బెన్స్ వల్ల, డెసిషన్ లేకపోవడం వల్ల, ఫార్వర్డ్ మూమెంట్ లేకపోవడం వల్ల మీ ఇద్దరు డిసైడ్ అయి ఉండొచ్చు. కొంచెం బ్రేక్ తీసుకొని బాగా ఆలోచించి డిసైడ్ చేద్దాము ఏంటి అని చెప్పేసి. ఓకే, అండ్ ఈ పర్సన్ స్పెసిఫిక్గా మీ రొమాంటిక్ పార్ట్నర్ అవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు, రిలేటివ్స్ అయి ఉండొచ్చు, సిబ్లింగ్స్ అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా ఈ పర్సన్ అయి ఉండొచ్చు అనమాట. ఓకే, సో చూద్దాం మరి ఎవరు అయి ఉండొచ్చు ఈ పర్సన్ అని చెప్పేసి. అండ్ ఫైల్ టు మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని యొక్క డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. సో లెట్స్ సీ ఫైల్ టు హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ యూ. ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ రీడింగ్ ఫర్ ఫైల్ టు హూ ఈజ్ థింకింగ్ ఆఫ్ ఫైల్ టు. The witch is in. Queen of Pentacles. Very strong feminine energy. Okay. నేను మ్యాక్సిమం అందరికి ఎంత ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుందో, ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళందరికీ మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అన్ని సినారియోస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ద హై ప్రిస్టెస్, టూ ఫెమినైన్, స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ. ద స్టార్. దూరం నుంచి ఈ పర్సన్ మీరు తిరిగి వాళ్ళ లైఫ్లోకి రావాలి, మేనిఫెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. చాలా చాలా బాధలో ఉన్నారు ఈ పర్సన్ అయితే. ప్రే చేస్తున్నట్లు, గుళ్ళకి ఇలాంటిదంతా ఉంటుంది కదా, స్పిరిచువల్ ప్లేసెస్ని విజిట్ చేసి మీరు వీళ్ళ లైఫ్ తిరిగి రావాలని ఆలోచిస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది. ఓకే, కొంతమందికి ఎవరంటే ఈ పర్సన్ వచ్చేసి వెరీ వెరీ స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ మీ లైఫ్లో. స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ ఎవరైనా అయి ఉండొచ్చు, మామ్ అయి ఉండొచ్చు, లేకపోతే ఈ పర్సన్ మీకన్నా ఏజ్లో పెద్ద, లేకపోతే మెచ్యూరిటీలో పెద్ద అయి ఉండొచ్చు. ఫెమినైన్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉండొచ్చు. ఒకవేళ అవతల ఉన్న పర్సన్ గాయ్ అయినప్పటికీనో, ఒక మ్యాన్ అయినప్పటికీనో, ఈ పర్సన్ లైక్ యూనో వాళ్ళలో కొంచెం ఫెమినైన్ ఎనర్జీ అంటే కైండ్, వెరీ నర్చరింగ్, వెరీ కేరింగ్, సెన్సిటివ్గా ఉండడము, కంపాషనేట్గా ఉండడము, ఇలాంటి పర్సన్ అనమాట. సో ఆ పర్సన్ స్పెసిఫిక్గా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, సో ఆ పర్సన్ మీరు నేను అన్నట్లు టేక్ అ బ్రేక్ అని చెప్పి ఇద్దరు దూరం అయిపోవడము, ఇప్పుడు మాట్లాడుకోకుండా ఉండడము, ఇదంతా ఏదో జరుగుతుంది. సో కాబట్టి ఈ పర్సన్ దూరం నుంచి మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉండడం అనమాట. కొంతమందికి ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్కి మీకు మధ్యలో ఒక టైప్ ఆఫ్ ఫిజికల్ డిస్టెన్స్ అయితే ఉంది. మీరిద్దరు వేరే వేరే ప్లేసెస్లో ఉండిండొచ్చు. ఇదర్ ఫర్ సమ్ ఆఫ్ యూ లిటరలీ వేరే కంట్రీ అయి ఉండొచ్చు. కొంతమందికి వచ్చేసి వేరే కంట్రీ కాకపోయినా అట్లీస్ట్ లైక్ ఒకటే స్టేట్, నాట్ స్టేట్లో ఉండి డిఫరెంట్ సిటీస్లో, రైట్, అలా కూడా అనమాట. సో సమ్ సార్ట్ ఆఫ్ డిస్టెన్స్ ఉంది. మీరు స్పెషల్లీ నైట్ టైమ్స్ మీ గురించి ఆలోచించడము, హోప్ చేస్తూ ఉండడము, తిరిగి నా పర్సన్ లైఫ్లోకి వస్తే బాగుంటుందేమో కదా, మేము ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఏదైతే దీనికి మీరు బ్రేక్ తీసుకున్నారో, మీ ఇద్దరి మధ్యలో బ్రేక్ వచ్చిందో ఆ సిచ్యువేషన్ సంబంధించి మొత్తం అంతా హీల్ అయిపోయి ఇద్దరు మళ్ళీ తిరిగి కలిస్తే బాగుంటుంది కదా అన్నది ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్. చాలా చాలా స్ట్రగుల్స్ చూశారు వీళ్ళు ఎవరైతే ఆలోచిస్తున్నారో. డిఫికల్టీస్ అన్నీ క్రాస్ చేసుకొని మేబీ ఈ డిఫికల్టీస్ వల్లనే ఈ పర్సన్ యొక్క లైఫ్లో ఇన్ని డిఫరెంట్ డిఫికల్టీస్ ఉన్నాయి. కెరియర్కి సంబంధించి అయి ఉండొచ్చు, స్పెషల్లీ
పర్సన్‌కి పర్సనల్ లైఫ్‌కి సంబంధించి కూడా వేరే వాళ్ళతో మాటలనిపించుకోవడము, స్ట్రగుల్ చేస్తుండడము, దాని నుంచి బయటికి రావడము, ఇదంతా నడుస్తూ ఉండొచ్చనమాట. సో, ఆ పర్సన్ ఏంటంటే, వాళ్ళ లైఫ్ ఇలా నడుస్తూ ఉన్నప్పుడు, వీళ్ళు మీ నుంచి దూరం ఉండడమే బెటర్ అని చెప్పేసి, మీకు నేను బ్రేక్ తీసుకుంటున్నాను. వి విల్ సీ సమ్ అదర్ టైమ్. మనం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం అని చెప్పేసి, మీకు గుడ్ బై చెప్పిండొచ్చు. టెంపరరీ గుడ్ బై అయ్యుండొచ్చు. సో, వీళ్ళిప్పుడు మీ గురించి ఆలోచించడం అనమాట. సో, ఏమని ఆలోచిస్తున్నారంటే, వాళ్ళ లైఫ్‌లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు వాళ్ళు మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి డెసిషన్ తీసుకోలేకపోయారు. అందుకని చెప్పి దూరం ఉంటున్నారు అని చెప్పనమాట. చాలా చాలా బాధలో అయితే ఉన్నారు ఈ పర్సన్. వెరీ సెన్సిటివ్ పర్సన్ గూడా యాక్చువల్‌గా చెప్పాలంటే. లిటరల్లీ కొంతమందికి మీరు చూస్తున్న వాళ్ళకి మీ పేరెంటే అయ్యుండొచ్చు. మీ నుంచి దూరం ఉండింది. ఓకే. మీకు మీ పేరెంట్‌కి మధ్యలో కొంచెం గొడవ లాంటిది అలా జరిగి దూరం ఉండడం అనమాట. ఒక డిస్టెన్స్‌లో ఉండిండొచ్చు. ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు మీ గురించి. అందరికి అయ్యుండకపోవచ్చు. బట్ సమ్‌వేర్ నాకి ఆ మెసేజ్ అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. కొంతమందికేంటంటే మీ ఈ పర్సన్‌కి మధ్యలో ఒక టైప్ ఆఫ్ చైల్డ్ అండ్ మదర్ కైండ్ ఆఫ్ డైనమిక్ కూడా నడుస్తుంది. ఓకే. సో, అలాంటి వాళ్ళు కూడా మీ రీడింగ్ చూస్తున్నవారు మీరు చాలా ఇంట్యూటివ్, చాలా లైక్ సైకిక్ టైప్ ఆఫ్ థింగ్, స్పిరిచ్యువల్ పాత్‌లో వెళ్ళే పర్సన్. సో, ఈ పర్సన్ మీ గురించి మీరేంటంటే వాళ్ళకి ఎప్పుడు హెల్ప్ చేయడము, లైక్ ఇలాంటి థింగ్స్‌కి సంబంధించి, లేకపోతే జనరల్‌గా సరే ఏదైనా అడ్వైస్ ఇవ్వాలి ఇలాంతనమాట. సో, అలా హెల్ప్ చేస్తూ ఉండిండొచ్చు. కానీ ఇప్పుడు అది మిస్ అవుతున్నారు ఈ పర్సన్. ఆ థింగ్స్ నుంచి దూరం అవ్వడం అనమాట. సో, ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు. కొంతమందికి ఫినాన్షియల్స్‌గా కూడా ఈ పర్సన్ హెల్ప్ చేసిండొచ్చు. లేకపోతే మీరు ఈ పర్సన్‌కి ఫినాన్షియల్స్‌కి సంబంధించి, ఇంటికి సంబంధించి, దేనికి సంబంధించి హెల్ప్ చేసిండొచ్చనమాట. సో, వీళ్ళు దాని గురించి కూడా ఆలోచిస్తూ, ఆ మనీకి రిలేటెడ్‌కి సంబంధించి దూరం నుంచి ఆలోచిస్తూ, మేబీ మీకివ్వాలనుకుంటే ఈ పర్సన్ మనీ గనుక జస్ట్ చెప్తున్నాను. ఓకే. ఇక్కడ ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ పర్సన్ మీకు మనీ ఇవ్వాలి. సంథింగ్ అలాంటిదేదైనా ఉంటే, దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళు. మీరు కరెక్ట్ టైంలో వీళ్ళకి హెల్ప్ చేశారు స్ట్రగుల్స్‌లో ఉన్నప్పుడు. ఎందుకంటే డెఫినైట్‌లీ స్టార్ కార్డ్‌తో ఈ పర్సన్ చాలా డిఫికల్టీస్‌లో ఉన్నారు కాబట్టి, ఇద్దరు మీతో డబ్బులు తీసుకొని ఇవ్వకపోవడము, లేకపోతే ఇప్పుడు కరెక్ట్ సిట్యుయేషన్ కాదని చెప్పేసి మీతో మాట్లాడకుండా ఉండడము, ఇలాంటివి జరుగుతుందనమాట. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళు దాని గురించి అంత గుర్తు తెచ్చుకొని, తొందరగా మీ మధ్యలో ఏదైతే ఉందో ఆ కర్మ టైప్ డబ్బుకు సంబంధించైనా సరే ఇచ్చేసి ఫినిష్ చేసుకోవాలి. మీకు అపాలజీ చేయాలి అన్నది కూడా ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళు. కొంత వి వియర్డ్ మెసేజ్ ఏంటంటే, ఈ పర్సన్ ఒకవేళ గనుక ఫిజికల్‌గా హర్ట్ అవ్వడము, సమ్ సార్ట్ ఆఫ్ యాక్సిడెంట్స్, ఫిజికల్‌గా హర్ట్ కింద పడిపోవడం లాంటిది సంథింగ్ అలాంటిది ఏదైనా లైక్ విత్ సర్జరీ కైండ్ ఆఫ్ థింగ్, లైఫ్‌లో మనీ కావాల్సొచ్చింది హెల్త్‌కి సంబంధించి అంటే మీరు హెల్ప్ చేసిండొచ్చనమాట ఈ పర్సన్‌కి ఒక టైంలో. హెల్ప్ చేసిన తర్వాత ఇదర్ మనీ పరంగా లైక్ వాళ్ళకి ఎమర్జెన్సీ అవసరం ఉన్నప్పుడు చేసుండొచ్చు. వీళ్ళు కాకపోయినా వాళ్ళ లైఫ్‌లో ఎవరైనా ఉండింటే, వాళ్ళ హెల్త్ అలా బాలేకపోయుంటే, ఫిజికల్‌గా హర్ట్ అయ్యుంటే, మీరు లైక్ వీళ్ళకి హెల్ప్ చేసుండొచ్చనమాట ఈ పర్సన్‌కి. కానీ వీళ్ళు రిటర్న్ చేయలేదు మీకు. సో, దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీరెంత కైండ్‌నెస్ చూపించారు వాళ్ళకి, ఎంత కంపాషన్‌గా ఉన్నారు అని చెప్పేసి. సో, ఇప్పుడు సైలెంట్ అయితే నడుస్తుంది మీ ఇద్దరి మధ్యలో. అట్‌లీస్ట్ నాకు తెలిసి మీరు అనుకునుండొచ్చు ఈ పర్సన్ మర్చిపోయారేమో అని చెప్పేసి. ఒకవేళ చాలా టైమ్ వచ్చింటే గనుక మీ ఇద్దరి మధ్యలో. కానీ లేదు. ఆలోచిస్తూ ఉన్నారు వీళ్ళు. మిమ్మల్ని ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. కొంతమందికి ఈ పర్సన్ ఏంటంటే, మీరు వీళ్ళ లైఫ్‌లో చాలా చాలా హీలింగ్ అని కూడా హీలింగ్ అనేది వీళ్ళకి హీల్ చేశారు వీళ్ళని అని చెప్పేసి ఆ పర్సన్ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మనం అనుకుంటాము మనం లైఫ్‌లో ఎవరిని ఇంపాక్ట్ చేయము. అలానే అందరూ మర్చిపోతారని. బట్ నో. మనం చాలా పాజిటివ్‌గా ఎవరినైనా ఇంపాక్ట్ చేసుంటే అది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అండ్ ఏదో ఒక మూమెంట్‌లో మీకు కర్మ టైప్‌లో తిరిగొచ్చి హెల్ప్ చేస్తుందనమాట. సో, పైల్ 2 నాకెందుకో మీరు స్ట్రాంగ్‌గా అలాంటి మెసేజ్ అనిపిస్తుంది. మీరు ఒక్క టైమ్‌లో వీళ్ళకి హెల్ప్ చేసి దూరం అయిపోయుండొచ్చు. లేకపోతే మీ లైఫ్‌ని సాక్రిఫైస్ చేయకూడదని చెప్పేసి ఈ పర్సన్‌కి బాగా హెల్ప్ చేసి, నర్చర్ చేసేసి ఆహ్, తర్వాత మీరు ఇట్స్ ఓకే. ఇంకా మన మధ్యలో ఏది జరగకున్నా పర్లేదు అని చెప్పి దూరం అయ్యుండొచ్చనమాట. హూ ఈస్ థింకింగ్ ఆఫ్ పైల్ 2 యూనివర్స్? హూ ఈస్ థింకింగ్ ఆఫ్ పైల్ 2?
చాలా మదర్లీ ఎనర్జీ, మదర్లీ నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీ వస్తుంది. వీళ్ళు మిమ్మల్ని అలా చూసిండొచ్చు మ్యాక్సిమం, లేకపోతే మీరు అలా. 7 ఆఫ్ స్పోర్ట్స్. ఇంట్రెస్టింగ్. వన్ మోర్. ఏస్ ఆఫ్ పెంటికల్స్. 7 ఆఫ్ స్వోర్డ్స్ వచ్చింది ఇక్కడ. అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ స్వోర్డ్స్ కూడా ఉంది. సో ఈ పర్సన్ ఎవరు అయి ఉండొచ్చు అంటే, ఇంకా మీరు దూరం పెట్టడానికి ఇంకో రీజన్ కూడా ఉంది ఇక్కడ. 7 ఆఫ్ స్వోర్డ్స్తో నేను అన్నట్లు ఇక్కడ ఈ మదర్లీ, గివింగ్, కంపాషనేషన్ అంతా మీద అయ్యి ఉంటే, ఈ పర్సన్ దాని గురించి అడ్వాంటేజెస్గా తీసుకొని లేకపోతే ఏదైనా అబద్ధాలు చెప్పడం లాంటిది, మీతో మోసం చేయడం లాంటిది, డబ్బులు ఇప్పించుకోవడం కోసము ఇలాంటిదంతా అలా కూడా చేసి ఉండొచ్చు అనమాట. కొంతమందికి అలాంటి పర్సన్ కూడా అయి ఉండొచ్చు. వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు అంత బాగా వీళ్ళతో ఉన్నప్పుడు వీళ్ళు మిమ్మల్ని మోసం చేయడం లాంటిది, మీతో మీకు అప్సెట్ చేయడం లాంటిది ఏదో చేశారు వీళ్ళు. దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. మీరు వాళ్ళని అంత హీలింగ్గా, అంత కేర్, అంత ప్రేమ, కంపాషన్ చూపిస్తే, ఈ పర్సన్ మాత్రం లైక్ మిమ్మల్ని డిసీవ్ చేసుకుంటూ అబద్ధాలు చెప్పి డబ్బులు ఇప్పించుకోవడము, లేకపోతే లైక్ ఇంకా ఏదైనా ఇంటికి సంబంధించి కూడా సరే వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉండడము, ఇదంతా జరిగిండొచ్చు అనమాట. ఇప్పుడు వీళ్ళు ఈ పర్సన్ నుంచి మీరు ఒకవేళ దూరం అయి ఉంటే, టేక్ బ్రేక్ వల్ల ఇక్కడ నాకు అది అనిపిస్తుంది. ఒకవేళ దూరం అయిపోయి ఉంటే ఈ పర్సన్ నుంచి, ఈ పర్సన్ ఇప్పుడు మీకు చేసిన దానికి, మీతో బిహేవ్ చేసిన విధానానికి ఆలోచించడం అనమాట. దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు. అలా చేసి ఉండకపోవచ్చుని. ఈ సిచ్యువేషన్ వల్ల సమ్వేర్ నాకేమనిపిస్తుందంటే, మిమ్మల్ని మీరు బాగా హర్ట్ అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్ చేసిన థింగ్స్ వల్ల. వీళ్ళకి మీరు ఎంతో హెల్ప్ చేశారు, ఎంతో గ్రోత్ లైక్ కొంతమందికి జాబ్ ఇప్పించిండొచ్చు మీరు ఈ పర్సన్కి ఏస్ ఆఫ్ పెంటికల్స్తో. కొంతమందికి జాబ్ కాకుండా కెరియర్లో లైక్ స్టాండప్ తీసుకోవడం కోసం, లైక్ వాళ్ళ ఇండిపెండెంట్గా ఉండడం కోసము, వాళ్ళు హ్యాపీగా ఉండడం కోసం మీరు సాక్రిఫైస్ చేయడం లాంటిది, ఇలాంటిది కూడా చేసి ఉండొచ్చు అనమాట. కానీ ఈ పర్సన్ ఎప్పుడు మీకు అయితే రిటర్న్ చేయలేదు. సో కాబట్టి వీళ్ళు ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు తీసుకోవడమే కానీ ఎప్పుడు మీకు ఇచ్చింది లేదు అని చెప్పి కూడా ఆలోచిస్తున్నారు అనమాట. గివర్స్ మీరు. పైల్ 2 చాలా చాలా ఇచ్చి, నాకు తెలిసి ఆ పర్సన్ ఇప్పుడు వీళ్ళు ఒకవేళ మీకు ఏం చెప్పకుండా వెళ్ళిపోయింటే, ఇక్కడ పేజ్ ఆఫ్ స్వోర్డ్స్తో వీళ్ళు థింకింగ్ అయితే డెఫినెట్లీ ఉంది మీ గురించి. ఈ పర్సన్ మీకు రీసెంట్గా పరిచయం అయి ఉండొచ్చు, లేకపోతే కొంచెం టైం కూడా ఉండిండొచ్చు. బట్ వీళ్ళైతే ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తారు. ఒక డిస్టెన్స్ నుంచి, దూరం నుంచి ఆలోచించడము మీ గురించి. ఆ పర్సన్ ఇలా ఉండే కదా అని చెప్పేసి అనుకోవడము, నేను ఇలా చేసి ఉండకపోతే బాగుండేది కదా అని చెప్పేసి అనమాట. వై pile 2's person is thinking of them? What is left incomplete between them? Why pile 2's person is thinking of them, universe? Ace of swords. One more. The temperance. ఇప్పుడు నాకు ఇక్కడ మ్యాక్సిమం మెసేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది చెప్తాను. ఫస్ట్, చాలామందికి ఈ పర్సన్ మీ నర్చరింగ్, కేరింగ్ థింగ్, ఇంకా మీ నుంచి మనీ తీసుకొని వెళ్ళిపోవడం లాంటిది, లేకపోతే మనీ కాకపోయినా సమ్ సార్ట్ ఆఫ్ డిసెప్టివ్, అబద్ధం చెప్పి మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడము, మీకు ఒక క్లారిటీ ఇవ్వకుండా వెళ్ళిపోవడం లాంటిది జరిగిండొచ్చు. కంప్లీట్లీ మిమ్మల్ని సైలెంట్గా వదిలేసి ఒక లైక్ సంథింగ్ ఇలాంటిది ఏదైనా జరిగిండొచ్చు. ఈ పర్సన్ సమ్హౌ అది జరిగిన తర్వాత, మీకు చెప్పకుండా వెళ్ళిన తర్వాత, ఇప్పుడు ఇక్కడ ఏస్ ఆఫ్ స్పోర్ట్స్తో వీళ్ళు ఎందుకు ఇప్పుడు ఆలోచిస్తున్నారు అని అంటే, వీళ్ళని మీ థాట్స్ మీకు చేసిన దాన్ని ఖచ్చితంగా వెంటాడుతుంది అనమాట. ఈ థింగ్స్ అన్నీ వాళ్ళకు బాధ పెడుతూ ఉంది. సో వీళ్ళు ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారంటే, మీకంటూ ఆ క్లారిటీ ఇవ్వాలి వీళ్ళు చేసిన దానికి. స్పెషల్లీ అపాలజీ అనేది ఈ పర్సన్ మీతో ఇవ్వాలి కంపల్సరీగా. సారీ చెప్పాలనుకుంటున్నారు మీకు చేసిన దానికి. ఎందుకు ఇలా బిహేవ్ చేశారు, సంథింగ్ ఏదో ఉంది, ఒక స్పెసిఫిక్ ట్రూత్ అన్నది, అది చెప్పాలి అని ఆలోచిస్తున్నారనమాట. మెసేజ్ చేయాలని కూడా ఉంది వీళ్ళకి. దూరంలో ఉంటే డిస్టెన్స్ ఉంది కాబట్టి అట్లీస్ట్ మెసేజ్ అని చూపిస్తుంది. ట్రావెల్ చేయడానికి అయితే ఇక్కడ అంతగా రాలేదు, డైరెక్ట్గా ఫిజికల్గా మీ దగ్గరికి రావాలని చెప్పేసి. త్రూ
ఆన్‌లైనే అనిపిస్తుందనమాట. ఇంకోటి ఈ పర్సన్‌కి డెఫినైట్‌లీ అది హార్మ్ చేస్తుంది. ఏదో స్పెసిఫిక్ మెసేజ్ వీళ్ళు మీతో చెప్పలేదు. సమ్ ట్రూత్ ఏదో దాచిపెట్టారు. డిసెప్టివ్‌గా బిహేవ్ చేస్తున్నారు. లేకపోతే వాళ్ళు చెప్తే మీరెప్పుడు హెల్ప్ చేయరని చెప్పేసి వీళ్ళు మీ లైఫ్‌లో నుంచి లైక్ మీరు వాళ్ళ లైఫ్ నుంచి వెళ్ళిపోతారు అని చెప్పేసి అనుకోవడం వల్ల వీళ్ళెప్పుడు మీకు ఒక క్లారిటీ ఇవ్వలేదనమాట. బట్ స్టిల్ అది బ్రేక్ అయితే పడింది. మీ ఇద్దరి మధ్యలో. ఏదో ఒక సమ్ గ్యాప్ అయితే వచ్చింది అయినప్పటికీను. సో, వీళ్ళేంటంటే అదొచ్చిన తర్వాత ఒక క్లారిటీ ఇచ్చిండాల్సింది. ఏదైనా చెప్పింటే బావుందని. సో, అందుకని ఆలోచిస్తున్నారు. మీతో ఏదో చెప్పాలి అని చెప్పేసి. ఒక బ్యాలెన్స్ అనేది స్పెషల్లీ వీళ్ళ లైఫ్‌లో పీస్ అనేదైతే మిస్ అవుతుంది. అన్నీ ఉన్నప్పటికీ ఆ ఇన్‌కంప్లీట్ టాపిక్ మీ ఇద్దరి మధ్యలో ఏదైతే జరిగిందో దానివల్ల ఈ పర్సన్ లైఫ్‌లో పీస్ అనేది రావాలి, హార్మనీ అనేది రావాలంటే నేను ఈ పర్సన్‌తో మాట్లాడి ఒక క్లారిటీ ఇచ్చి లైక్ కర్మ అని అంటుంది కదా! అది ఫినిష్ చేసుకుంటేనే వీళ్ళకి హ్యాపీ అనమాట. సో, ఎప్పుడైనా రావచ్చు ఈ పర్సన్ మీ లైఫ్‌లో. ఏ టైంలో అయినా సరే వచ్చే సిట్యుయేషన్ ఉంది. కొంతమందికి మెసేజ్ చేసొచ్చే సిట్యుయేషన్ గూడా ఉంది. మీరే సర్ప్రైజ్ అయిపోవచ్చు. ఈ పర్సన్ ఏంటి నాకు మెసేజ్ చేయడం అని చెప్పేసి. ఓకే. సో, అలా అనమాట. సో, వీళ్ళకి పీస్ కావాలి, బ్యాలెన్స్ కావాలి, ఎమోషనల్లీ హ్యాపీగా ఉండాలి. ఒక అల్లజడి లాంటిదేదో ఉంది వీళ్ళకు. నైట్ టైమ్స్ స్పెషల్‌గా గుర్తుకొస్తారు మీరు. కాబట్టి ఈ పర్సన్ అది ఫినిష్ చేసేంత వరకు వీళ్ళు మీ గురించి థింక్ చేస్తూనే ఉంటారు. హ్యాపీనెస్ కోసం స్పెషల్లీ. ఓకే. సో, పైల్ 2 ఇదొచ్చేసి మీ రీడింగ్. నేను మాక్సిమం ట్రై చేశాను. ఎనర్జీ రిఫ్లెక్ట్ అవుతున్నది మీతో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. రెసొనేట్ అయిందనుకుంటున్నాను. రెసొనేట్ అవుతే ఖచ్చితంగా హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బై ఫర్ నౌ. టేక్ కేర్.